ఎక్కడన్నా ఇప్పుడు ట్రంప్ గారు యేసుక్రీస్తు భుజాల మీద ఇలా సోలినట్టు, యేసుక్రీస్తు ట్రంప్ భుజాల మీద సోలిపోయి పడుకున్నట్టు మన ఫోటోలు చూసామా? లేదే. మా ధర్మానికి దౌర్భాగ్యం ఏంటి? శ్రీరాముడు నీ భుజాల మీద సోలి పడుకోవడం ఏమిటి? శ్రీరాముడికి ఆలంబనించేంత పెద్దవాడు అయ్యావా? శ్రీరాముడు జగత్తంతటికి ఆలంబనిస్తాడయా. జగదాధారం ఆయన, జగదానందకారకుడు. అటువంటి శ్రీరాముడు నీ మీద సోలిపోయి ఉన్నట్టు బొమ్మలు ప్రచారం చేయడం అనేది ఇది అపచారం కదా? బాధ కలగట్లేదా మాకు? ఇది చూడండి, ఆ పార్టీ యొక్క, ఒక రాజకీయ పార్టీ యొక్క ఆవిడ నాయకురాలు ఈ బొమ్మని ఆవిడ ట్విట్టర్లో పెట్టుకుంది. దీంట్లో మోదీ గారు రాముడిని నడిపిస్తున్నాడు. రాముడి మోదీ గారు కాదు, రాముడికి దారి తెలియదు పాపం. మోదీ గారు ఎంత, ఈ బొమ్మ తయారు చేసిన వాడికి ఎంత అహంకారం అడుగుతాడు. నేను రాముడికి దారి చూపించేంత పెద్దవాడు అయ్యావా నువ్వు? రాముడికి దారి చూపిస్తావా? రాముడికి ఆలంబన ఇస్తావా? ఇటువంటి దుర్మార్గాలు మీరు ప్రచారం చేస్తారా? తప్పు కాదు. ఎవరో చిన్న స్థాయి కార్యకర్తలు, వాళ్ళని ఆపండి, వాళ్ళని శిక్షించండి, తప్పు చేయొద్దని చెప్పండి. నేను పదే చెప్పాను, హరహర్ మోదీ ఘర్ మోదీ నినాదం ఎట్లా ఇస్తారు? హరహర్ మహాదేవ. కాశీ ఎంత పుణ్యక్షేత్రం అండి. చచ్చిపోయేలాగా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకునేవాళ్ళం. అటువంటిది కాశీకి పోయినాక మొత్తం కాశీతోటే ఉంటాయి మనకి. ఆ కాశీ ప్రధానమైనటువంటి క్షేత్రం మాకు. అటువంటిది కాశీలో హరహర్ మహాదేవ్, హరహర్ మోదీ ఘర్ మోదీ అని నినాదం పెడతావా? హరహర్ మహాదేవ స్థానంలో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి అక్కడ చంద్రబాబు పేరు జగన్ పేరు పెడితే గుండెలో సూలం కూర్చున్నట్టు ఉండదు మనకి. ఏడుకొండలవాడ వెంకటరమణ కేసీఆర్ అంటే బాధపడము, మరి హరహర్ మోదీ అంటే బాధపడమా అని అడుగుతున్నాను నేను. ఎందుకు మతాన్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నావు? దిస్ ఇస్ ది క్వశ్చన్. మనం దీన్ని ఎలా చేసాం కాబట్టి ఇవాళ హనుమంతుడు ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకుని ఎగిరేటువంటి దృశ్యాలు మనం చూడాల్సి వచ్చింది. ఎంతకాలం ఎలా చేద్దాం దీన్ని? బాబు సాధించావు కదా, 3 సంవత్సరాలు సాధించావు, పాలించావు, నీకు నమస్కారం. ఇప్పుడు వదిలిపెట్టండి మతాన్ని. ఇప్పుడు మతాన్ని అబ్యూజ్ చేయడం మానుకోండి. ఇప్పటికి కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకోవడం మానుకోండి. ఇప్పుడు ఈ మాటల్లో కొన్ని మాటలు 3 నిమిషాల్లో నేను చెప్పాను. నేను బీఆర్కే న్యూస్లో బాబా లాల్దాస్ గారి గురించి చెప్పాను. ఈ బొమ్మలు చూపించాను. ఆ బొమ్మలు చూపిస్తుంటేనే టెంపరేచర్ పెరిగిందేమో నాకు డౌటు. నాకున్న అవగాహన ప్రకారం మొదటే ఈ ఫోటో చూపించాను. ఇది వివాదం అంటే ఇది కారణమని నేను అనుకోవట్లేదు, కానీ ఈ బొమ్మ ఆంధ్రజ్యోతిలో పత్రికలో 11 మే నేను దీన్ని ప్రింట్ కాపీ చూపించాను. అది కూడా ఉంది నా దగ్గర, ప్రింట్ కాపీ ఉంది నా దగ్గర. నేను ఇంత వివాదం మామూలుగా చూపించాను. దీంట్లో శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప చిత్రం ఉన్నది. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతాడు, విశ్వమంతా తనలోనే ఉంది అని. అటువంటి అద్భుత దృశ్యంలో మరి ఆ మహాదృశ్యాన్ని ఎవరు బొమ్మలు వేయగలుగుతారు? ఆ మహాదృశ్యాన్ని ఎవరు రాయగలుగుతారు? చేతులు కానీ ఏది మనసు కానీ అందుకోలేదని కదా పరబ్రహ్మాన్ని మనం చెప్పుకునేది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా వాక్కులు అందుకోలేవని కదా మనం చెప్పేది. ఎవరు చేయలేరు. ఇవన్నీ ఊహలే. అయినా చిత్రకారులు గొప్ప గొప్ప దృశ్యాల్ని, గొప్ప గొప్ప శిల్పాలని, గొప్ప గొప్ప అక్షరాల్ని మన ముందు ఉంచారు. అటువంటిది దీంట్లో భగవాన్ శ్రీకృష్ణుని యొక్క శిరస్సు స్థానంలో మోదీ శిరస్సు ఉంచారు. దీన్ని మోదీ గారికి ప్రజెంట్ చేశారు. ఇది ప్రజెంట్ చేయడానికి తీసుకెళ్ళినట్టుగా పత్రికలు వచ్చింది. ఇలా చేయడం దారుణం కదా. ఈ కల్చర్ ఎక్కడ దాకా వెళ్తుంది? నిన్న వారు పెట్టిన ఆంజనేయుడు చర్చకి ఇది రిలవెంట్ అని చెప్పాను, నా తప్పేం లేదు దీంట్లో. అప్పుడు ఆయన లేచి, అప్పటికే ఆయన ప్రిపేర్డ్గా ఉంటున్నాడు. మీరు చూశారు, కొడతాను కొట్టు, అంతకంటే ఏం చెప్పాలి? ఎవరు కొడతానంటే కొట్టు, నువ్వు ఎందుకన్నా? కొడతా అంటే కొట్టద్దు ప్లీజ్ అని అనాలా? ప్లీజ్ కొట్టద్దు, నన్ను మాత్రం కొట్టద్దమ్మా అనాలా? కొడతా అంటే కొట్టు కాదు, నరుకుతా అంటే నరుకని కూడా అంటాను. మా ధర్మం నేర్పించిందంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా విభేది కుతస్సనేదని చెప్పింది. అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని గ్రహించిన వాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు, దాన్ని సాక్షాత్కరించుకునే వాళ్ళు దేనికి భయపడరు. నా ధర్మం నాకు స్వర్గాన్ని, అమ్మాయిల్ని కాదు, నా ధర్మం నాకు నిర్భయత్వాన్ని ప్రామిస్ చేసిందయ్యా. ఒక మనిషి ధర్మాన్ని, ఒక మనిషి విలువల్ని నిబద్ధుడైన తర్వాత ఆ మనిషి మొట్టమొదట నిర్భయుడు అవుతాడు. ప్రపంచంలో దేనికి భయపడ్డు. ఎందుకంటే కర్మ మీద తప్పితే ఫలితం మీద, కర్మ మీద తప్పితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అనుకుంటాడు. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖ దుఃఖే సమయకృత్వ లాభ జయో తతో యుద్ధస్వ అనుకుంటాడు. కాబట్టి ఏ ఫలితాన్ని కూడా సిద్ధపడి నిలబడి ఉంటాం మేము. అంచేత కొట్టని చెప్పాను. ఆ తర్వాత మీరు చూశారు, వాస్తవంగా నేను పేషెంట్ని, నాకు కార్డ్ కంప్రెషన్ అంటారు,
మెడికల్ భాషలో చెప్పాలంటే కంప్రెసివ్ మైలోపతి అంటారు. అంటే ఇక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి ఈ వెన్ను పూస నుంచి బయటకు వచ్చే ఒక నరము అది నొక్కి వేయబడుతుంది. అందువల్ల ఈ ఏరియా అంతా పెయిన్ ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా నేను సఫర్ అవుతూ ఉంటాను. వాస్తవంగా నేను సర్జరీ చేయించుకోవాలి. దానికి నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను మామూలుగా అవమానించడానికి కొట్టినట్టు కాకుండా చాలా ఆ చెప్పులు కూడా చాలా హీల్స్ పెద్దవి, అది కనిపిస్తాయి. ఆయన చాలా బలంగా కొట్టాడు. సౌండ్ కూడా నేను టీవీలో వినిపిస్తూ ఉంది. అది అటువంటి సంస్కారం. దానికి హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఏమక్కర్లేదండి. చర్చ చేద్దామని కూర్చుని, నీకు శ్రీకృష్ణుడి మీద ప్రేమ, నేను హిందువుని కాదని చెప్తున్నావు. ఏమయ్యా, శ్రీకృష్ణుని యొక్క శిరస్సు తలంటే కోపం వచ్చింది. నేను బూతు మాట్లాడాను, నువ్వు మాట్లాడతావు రోజు, నేను మాట్లాడను. తలనే తెలుగు మాట, నేను తప్పేం లేదు దాంట్లో. నేను తప్పేమన్నానండి? ఇప్పుడు శ్రీకృష్ణుడు నీకు నిజంగా బాధ కలిగితే ఎవరండి ఆ పని చేసింది ఎవరు? నాకు ఇలా ఇవ్వండి, ఆ దుర్మార్గుల్ని మనం అంతా కలిసి అని అనాలి. నువ్వు శ్రీకృష్ణుడి మీద లేదు నీకు, ధర్మం మీద లేదు నీకు, నిబద్ధత మీద లేదు నీకు, ఎక్స్పోజ్ అవుతామనే భయం ఉంది నీకు. నీ దరిద్రమైనటువంటి సంస్కృతి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అని. ఓకే, ప్రతి నిమిషం కూడా ఇలాంటి బెదిరింపుల్ని నా జీవితంలో ఇంతకంటే పెద్ద యుద్ధాలని, ఇంతకంటే పెద్ద బెదిరింపుల్ని ఎదుర్కొన్నాము. నేను చాలాసార్లు ప్రకటించి ఉన్నాను, నేను కుర్చీ మీద చచ్చిపోను, మంచం మీద పడుకుని చచ్చిపోను, జబ్బు వచ్చి చచ్చిపోను, తీసుకుని చచ్చిపోను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, హిందూ మతం మా చచ్చిపోతానా, మరి విద్వేషకారుడి చేతిలో చచ్చిపోతానా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా విద్వేషాన్ని ఎదిరించి, నా ధర్మం ఏ విద్వేషాన్ని ఎదిరించమని నాకు చెప్పిందో, నా ధర్మం మా విద్వేషావహాయం చెప్పిందో, నా ధర్మం తత్వన విజుగుప్సదని చెప్పిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడతాను నేను. ఆ ద్వేషానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తాను నేను. ఇది హిందూ ధర్మం కాదా? ధర్మాన్ని గురించి ప్రాణాలు అర్పించడం హిందూ ధర్మం కాదా? సమానత్వం మాట్లాడడం హిందూ ధర్మం కాదా? అన్యాయాలు అక్రమాలు వస్తే చేయడం ధర్మం కాదా? నాకంట ముందు బాబా లాల్దాస్ గారు చనిపోయారా? నాకంట ముందు ఎంతో మహానుభావులు రామానుజుల సాంప్రదాయంలో కళ్ళు పీకేశారా, శిరస్సులు అర్పించారా, నందనారు అగ్నిమించినట్టు చచ్చిపోయినాడా? వారి బాటలు నడుస్తాం. ఆ మహనీయుల బాటలో నడుస్తాం. ఎవరు వెనుకంజ వేసేవాళ్ళం లేవు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చూడం, అవతల ఎవరున్నారు యువతలు ఎవరున్నారు చూడం. అటు 13 అక్షోహిణులు 16 అక్షోహిణులు 5 అక్షోహిణులు కదా అని కంగారు పడం. కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, రాముడు రాముడే, రావణాసుడు రావణాసుడే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఎవరున్నారండి రాముడితో పాటు? ఎవరున్నారు? ఒక మహా సామ్రాజ్యం అండి. మొత్తం దేవతల్ని అందరినీ జయించి పారేశాడు ఆయన. ప్రాధేయపడ్డా, సాగిలపడ్డా, వద్దు నా